నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారితో మనం ఈరోజు మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీ కాస్త లేట్ అయినట్టుగా సినీ వర్గాలను అయితే ఆ ఎంట్రీ గురించి చర్చ నడుస్తోంది. భరద్వాజ్ గారితో మాట్లాడదాం. మోక్షజ్ఞ ఎంట్రీ ఎందుకు ఇంత ఆలస్యంగా అవడానికి కారణాలు ఏమనుకోవచ్చు సార్? అంటే అతని చాలా కాలం క్రితమే వారసుడిగా ఆయన తీసుకొస్తున్నారనే ప్రచారం జరిగింది, కానీ ఆచరణలో రాలేదు. అవునండి. అయితే నందమూరి బాలకృష్ణ గారి ఎంట్రీ మాత్రం చాలా యంగేజ్ లోనే జరిగింది. ఆయన దాదాపు 13 సంవత్సరాల వయసులోనే తాతమ్మ కళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ అంటే బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. అవునండి. రామారావు గారు తన పిల్లలు ఎవరిని ప్రత్యేకంగా ఎంట్రీ కోసం ప్రయత్నం చేయలేదు. తన సినిమాల్లో రకరకాల వేషాలు వేయిస్తూ కొనసాగించారు వాళ్ళని. హరికృష్ణతో తల్లా పెళ్ళామా సినిమాలో దాదాపు తాతమ్మ కల్లో ఏ వేషం అయితే బాలకృష్ణ వేశాడో అదే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టరే హరికృష్ణతో చేయించాడు ఆయన. ఇలా ప్రతి ఒక్కళ్ళని, అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ, అలాగే ఒక కుమారుడు మోహన్ కృష్ణకేమో కెమెరా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. అందుకని ఆయన్ని కెమెరా వైపు రెహమాన్ గారి దగ్గర పెట్టాడు. ప్రత్యేకంగా తన పిల్లల్ని ఇలా లాంచ్ చేయాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఏం లేదు ఆయనకి. మామూలుగా సినిమాల్లో క్యారెక్టర్లను బట్టి తన సినిమాల్లో క్యారెక్టర్లు ఇస్తూ వెళ్ళాడు. అలా బాలకృష్ణ గారు ఆయన దానవేరు సూరకర్ణ సినిమాలో అభిమన్యుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో నారదుడిగా కనిపిస్తాడు. ఇలా రకరకాల క్యారెక్టర్లు చేయించాడు ఆయన. అయితే హీరోగా లాంచ్ చేసే టైంకి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సాహసమే జీవితం అనే సినిమా ఆయన పీతాంబరం గారి ప్రొడ్యూసర్గా వచ్చింది. అక్కడి నుంచి సీరియస్ హీరోగా వచ్చాడు బాలకృష్ణ. మొదటి హిట్ తనకి మంగమ్మ గారి మనవడు సుహాసిని బాలకృష్ణ, కోడి రామకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అది మొదటి సద్దినోత్సవ సినిమా బాలకృష్ణకి సోలోగా. అంతకుముందు దానవేరు సూరకర్ణ, ఈ సక్సెస్ లన్నీ ఆయనవి. అన్నదమ్ముల అనుబంధం, ఇవన్నీ రామారావు గారి ఖాతాలో వెళ్ళిపోయిన హిట్లు. అలా తను చాలా యంగ్ ఏజ్ లోనే ఎంట్రీ ఇస్తాడు. దాదాపు 18-20 సంవత్సరాల వయసులో అతను సినిమా చేయబోతున్నాడు అని వినిపించింది, కానీ తనకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించలేదు. అవును సార్, ఎక్కడ ఎప్పుడు కూడా మనకి అసలు ఏ సమాచారం లేదు. లేదు, అసలు వాయిస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇప్పటిదాకా. ఎక్కడ అతను మాట్లాడినటువంటి వీడియో కూడా ఎక్కడా లేదు. ఏ సందర్భంలోనూ తను ఎక్స్పోజ్ కాలేదు. రెండోది, తను కనిపించిన కొన్ని సందర్భాల్లో కొన్ని ఫొటోస్ లో కనిపించాడు తను. ఆ కనిపించిన సందర్భంలో కూడా అతని బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా హీరో మెటీరియల్ కాదు, హీరో మెటీరియల్ కాదు అన్నట్టుగానే ఉన్నాడు తను. కానీ ఇతను ఏ మేరకు నటించగలడు, అసలు ఎందుకు ఇంతకాలం అతను తెర మీదకి రావడానికి అనుమానించాడు అనేది ఇప్పుడు చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్న. అవును సార్, ఎందుకంటే కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా కొంచెం చిన్న ఏజ్ లోనే వచ్చేసారు. చెప్పాలంటే ఇప్పుడు 30 years. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలనటుడుగానే ఎంట్రీ ఇచ్చాడు. అవును, రామ కళ్యాణం, రామాయణం అది గుణశేఖర్ తీసినటువంటి రామాయణంతో అతను ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను మొదటి సినిమా చేసినప్పటికీ అతని వయసు కూడా 20 సంవత్సరాల లోపే హీరోగా. అలా మొదలై అంటే ఆ టైంలో అతన్ని ఒక బొడ్రోడు అని పిలిచేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్. అలా మొదలైంది ఆ ప్రయాణం. ఇతను కొంచెం లేట్ గా ఎంట్రీ ఇస్తున్నట్టే చూడాలి. లేట్ గా ఎంట్రీ ఇవ్వటానికి ఏమిటి రీజన్ అనేది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సమాధానాలు దొరకచ్చు. రెండవది, ఈ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తోంది. దాంతో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నందమూరి అభిమానుల్లో. ఇది సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ అని చెప్పాడు ఆయన. ఆల్రెడీ తను మొన్న తీసినటువంటి హనుమాన్ అనేటువంటి సినిమా కూడా సోషియో ఫ్యాంటసీ, ఆంజనేయుడి పాత్ర ఉంటుంది దానిలో. ఇది కూడా సోషియో ఫ్యాంటసీ అంటున్నాడు కాబట్టి ఒక స్పెక్యులేషన్ ఉంది ఇప్పుడు ఈ సినిమా మీద. అదేంటంటే అభిమన్యుడి క్యారెక్టర్ చేయబోతున్నాడు ఇతను ఈ సినిమాలో అని. ఇతను అభిమన్యుడు, ఆయనేమో శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు నందమూరి బాలకృష్ణ గారు. ఈ ఫ్యాంటసీ ఎపిసోడ్ లో ఆయన కృష్ణుడిగాను ఈయన అభిమన్యుడిగాను కనిపించే అవకాశం ఉంది. మహాభారతం రెఫరెన్స్ లో కథ నడుస్తుంది అనేది
జూనియర్ ఒక- ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేస్తాడని ఒక టాక్ వినిపిస్తోంది సార్. జూనియర్ ఎన్టీఆర్ చేయకపోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ చేయకపోవచ్చు. అలా ఇతని ఎంట్రీ ఈ సోషియో ఫ్యాంటసీ కంటెంట్, ఈయన అభిమన్యుడి క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేటువంటి మాట, ఆయన కృష్ణుడిగా కనిపించబోతున్నాడు అని బాలకృష్ణ గారు. ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే ఆయన అర్జునుడిగా కూడా కనిపిస్తాడు అని బాలకృష్ణ గారు. ఓకే సార్. అలా రకరకాల చర్చలు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది, నందమూరి ఫ్యామిలీకి పౌరాణిక చిత్రాల బేస్ ఉంది రామారావు గారి వారసత్వంలో. ఆయన పౌరాణిక సినిమాలే చేశాడు, అంటే ఆయన ఓన్ బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో మెజారిటీ పౌరాణికాలే. అవును, బాలకృష్ణ ఎంట్రీ పౌరాణికమే, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పౌరాణికం. అంటే ఆయనది బాలకృష్ణది సోషల్ సినిమా, Social తాతమ్మ కళలో వచ్చాడు ఆయన. ఓకే. అయితే రామారావు గారి బ్యానర్ లో ఆ సినిమాల్లో కొనసాగాడు. ఓకే సార్. వేములవాడ భీమకవి, తర్వాత దానవేర సూరకర్ణ, వీటిలో కొనసాగాడు ఆయన. ఇప్పుడు Okay. అభిమానులందరూ ఆనందపడుతోంది ఏంటంటే ఇది సోషియో ఫ్యాంటసీ జానర్ లో ఈ సినిమా పెడుతుంది. డెఫినెట్ గా ఇది అంటే వాళ్ళకి అలవాటైనటువంటి సబ్జెక్టు, అలాగే నందమూరి అభిమానులు కోరుకుంటున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇది డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. రెండోది దీనికి స్కోప్ ఉంది, మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే పాన్ ఇండియా మార్కెట్ ని అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఇది మహాభారతం గనక రెఫరెన్స్ లో పెడితే, సార్ ఆల్రెడీ కల్కి సినిమా అదే రెఫరెన్స్ లో వెళ్ళి 1100 కోట్లు కలెక్ట్ చేసిన అవును. పరిస్థితి ఉంది. సో ప్రశాంత్ వర్మకి ఆల్రెడీ హనుమాన్తో అనుభవం ఉంది, అందుకని ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయినాయి. సార్ ప్రశాంత్ వర్మ ఒక అడ్వాంటేజ్. రెండోది నందమూరి ఫ్యామిలీతో పౌరాణికం అనేది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని ఒక బిలీఫ్. ఓకే. ఈ రెండు కలిసి సినిమాని హిట్ చేస్తాయి ఓకే అనే నమ్మకం ఉంది. మోక్షజ్ఞ జోడి ఎవరనేది అయితే ఇంకా రివీల్ కాలేదు సార్. లేదు, చెప్తారు ఇప్పుడు చెప్తారు. దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకొక ఎన్టీఆర్ వస్తున్నాడు. ఎవరు సార్? ఇప్పుడు హరికృష్ణ గారి మనవడు, హరికృష్ణ గారి మనవడు పేరు కూడా ఎన్టీఆర్. తన ఎంట్రీ ఉంది. వైవిఎస్ చౌదరి గారు లాంచ్ చేస్తున్నాడు. ఓకే. అతను అంటే 18-19 సంవత్సరాల వయసు అవుతుంది. అతన్ని ఆయన లాంచ్ చేస్తున్నాడు ఒక లవ్ స్టోరీలో. అది కూడా ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కావాలి, ఇంకొక 1-2 నెలల్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.